ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిగ్ బాస్ హౌస్ లోకి చైతు, శోభిత. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభమైంది. వరుసగా 6వ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. ఆదివారం ఎపిసోడ్తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 కి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన వారెవ్వరూ పెద్దగా తెలియదు. ఆ ఒక్కరు ఇద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ను ఎలా నెట్టుకొస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవర్రా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ట్రోల్స్ ఇంకా మేమ్స్ వస్తున్నాయి. నిర్వాహకులు మాత్రం ఈ కంటెస్టెంట్స్ తోనే షోను సక్సెస్ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ లో గొడవలు ఉంటేనే ఆట రక్తి కడుతుంది. అందుకే మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. హౌస్ లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈసారి హౌస్ లో అడుగుపెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలోనే నాగ చైతన్య, శోభితాలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్యకి ఇటీవల హీరోయిన్ శోభితాతో వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగబోతోంది. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రోడక్ట్ ప్రమోషన్ కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్ లో అడుగు పెడతారు. మరి నాగ చైతన్య, శోభిత ఏ కారణంతో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతు, శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది. నెట్టింట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చైతు సినిమా రిలీజ్ కు లేదు, శోభిత కూడా నటిస్తోన్న సినిమాలు ఏవి విడుదల కాబోవటం లేదు, కనుక చైతు, శోభితాలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అయి ఉంటాయి అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య థండేల్ అనే సినిమాను చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నాడు.